కూర దగ్గర పడ్డదా? ఇంత పచ్చికూర కొంచెం ఆయన ముఖాలు పెట్టు. పొలంలో కప్పలు ఉడతాయి, నా కడుపులో పేగులు ఉడతాయి. కూరనా మా ఇళ్ళమే కూర దగ్గర పడ్డది కానీ చూదే అదే ఏమైనా మిగిలితే మనకు 2 ముక్కలు మీకు ఎక్కువ పడ్డాయి, మీకు ఆమెకు బాగా పడ్డాయి. మీరు ఏమంటే ఆ కూర ఉడకలేదు, అది ఎడదెక్కిన కోడి దిక్కువ కోడి మనకు తక్కువ పడ్డది తెప్పించదానా? మనకి మధ్య మిగులుతాయి అన్న మీరు గంజులా మిగిలింది మూతికి తీసుకొని కట్టుకో. గొడ్డులో కూడా సగం వేసుకొని తింటావు. అందుకే వాళ్ళకొని అర్థం తిన్నాను. గొడ్డులో కూడా సగం వేసుకొని తింటావు. అందుకే వాళ్ళకొని అర్థం తిన్నాను. గవ్వెందుకు కోడి కాయలు తెప్పిస్తాను. ఈ అగడబడ్డాడు ఎప్పుడు చల్లబడతాడో ఎప్పుడు చల్లబడతాడో. ఎన్ని తిన్నా సరిపోవు ఈ అగడబడ్డాడు. పిస్తాడా బతికినన్ని రోజులు తినాలి, చచ్చినాక తింటావా? బొందకన్నా వెళ్ళి మాసాలు కనుక చదురు పదినే అన్నం అయింది. కుమారన్న ఇంకా అత్తలేడు కదా, ఈ మొద్దు మొక్క పొడో కళ్ళు తాగిండు, కడుపు నిండమన్నాడు. ఏమైంది కుమారన్న ఇంత లేట్ అయింది? ఇక లేట్ అంటే మీ ఆయన కోతాం అన్నాడు, అక్కడ కనవాలి. ఆగో కళ్ళు తాగొచ్చి పన్నాడు కాదే. ఆగో ఇక్కడ వచ్చి పనా? అవునే పనవా? లే ఏం పంటావు? ఎప్పుడు పండుడే. ఏడిగోవద్దు ఈ మొద్దు మొక్క పరిశానం ఉన్నదా? కిడతో కానీరి చెప్పిన కానీరి. సుమతి కూర ఉడికినాదే. నిన్ను ఉడకబెడితే ఉడుకుతుంది కూర. కూర ఉడికిందా సుమతి అంటాడు. అవండి ఏమున్నాడు అక్క? రేపు ఉడికినాక లేపు, ఆకలి అవుతుంది. అబ్బో ఇది నా విని కోపం పొయ్యి మీద ఇస్తానట్టు ఇక వండదు. కూరన్నా కూర దగ్గర పడ్డదా? కూర దగ్గర పడ్డదా? సుమతక్క ఇంత పచ్చికూర కొంచెం ఆయన ముఖాలు పెట్టు. అట్లా నగలాడుతుందో అయినా ఆగటట్టే లేడు మనిషి. అబ్బాబ్బాబ్బాబ్బా ఇనగాంగా ఉన్నాడు. వీళ్ళైతే అద్దనంగా అత్తివి కూర కూడా లాగుతలేరు. ఏకుండా తింటారు వాళ్ళకి పేట్లు అద్దంటే చెప్తే తినవా నువ్వు? ఏదో సోపతి ఉంటారు కదా మనోళ్ళు వాళ్ళు చూసినా కూర కాకముందే కూర అయిందా అంటే అంటాడు. అయ్యో అక్కను కూడా చూడాలి కదా సుమత అక్కను. అందరం కలిసి వచ్చినాం, ఇంటికాడ ఒత్తిడి ఇక్కడ తీరుంటామా? అందరం కలిసి వచ్చినాం కాబట్టి కలిసి మంచిగా ఉండాలి. ఉంటాడు ఆ మనిషి, ఎరకలేని మనిషి మనకు, కానీ ఏదో ఇక నడిపిద్దాం. పాడుగాను ఇంకుడికి పాడైతే లేదు. దీన్ని ఉడికిందా నన్ను కొట్టే చంపుతుంది. అందుకే ఊళ్ళో కూడా తెచ్చుకున్నా అన్న. ఈయనది అది చెప్పినట్టే నడవాలి. గీడక పోతుందా కురుడు కదా? ఏం కూర్చుండే ఊకే ఎదురు చూసుడు అదే ఏం చేస్తామే కూర్చొని గడిదక పోతుందా? లేదు కుమారన్న కూర దగ్గర పట్టట్టున్నది. తిన్నాకనే పోదాం. అవు పొలంలో కప్పలు ఉడతాయి, నా కడుపులో పేగులు ఉడతాయి. పొలంలో కప్పలు ఉడతాయి, నా కడుపులో పేగులు ఉడతాయి. చెల్లె పాపం గోసలు లేదా చెల్లి నమ్మకం. జర నువ్వు చెప్పి చెప్తాను. అది ఇంటికాడకైతే అడవిలకైతే పో చెల్లె పో. సరే అన్న. వారన్నా మెల్లగా తెచ్చే పారవచ్చావు తన తెస్తానా. Oh no! చూడు కావాలన్నా ఎప్పుడన్నా ఉప్పు తక్కువ అవుతుంది. ఒక రాయి ఉప్పు సుమతక్క. తినరా తమ్మి. కూరనా మా ఇళ్ళమే కూర దగ్గర పడ్డది కానీ కూరనా మా ఇళ్ళమే కూర దగ్గర పడ్డది కానీ సుమతక్క మీ ఆయన మాటలు. కూర ఉడికేదాకా ఉడికిందా అన్నాడు. తలడంతా తిన్నాడు, మళ్ళా ఒడిచిందా అని అంటాడు. నీకే 2 గంటలు ఎక్కువ వేసింది అవుతారు కానీ కూర మిగిలితే సిరసగం చేసుకున్నాం. కూర ఇంకా మిగిలినంత కూర ఉన్నది అలా చూడు. ఇంకో చూదే అదే ఏమైనా మిగిలితే మనకు ఇంటికి కొంటావా కుక్కకేద్దాం మనం.
ఎందుకు కొంటవా కుక్కకేద్దాం మనం. ఈ పాడగాడు మంది ఎవరైనా తింటే ఇచ్చేది పోతుంది. కూర కూర అని తల్లడి కాబట్టి ఎన్నడూ తినను మొక్క లెక్క. కుమారన్న కూర మస్తు కుదిరిందే. మస్తు అంటే ఏమంటుకుంటానో మరి మా సుమ తక్కువ అంటే వచ్చినందుకు మంచిగా అయింది కానీ ఏదేమైనా 2 ముక్కలు మీకు ఎక్కువ రేవటే. 2 ముక్కలు మీకు ఎక్కువ రేవటే. ఎక్కువ తిన్నాం. ఏం తిన్నాం ఇప్పుడు అవి ఏంటి దానికి ఏంది ఏమన్నా చిన్న పూరడైనా వాళ్ళు నా తమ్ముడు పిసోడైనా 2 ముక్కలు అయితే సపరేకున్నాడు. నాకు గంటి వేసింది. మీకు ఆమెకు బాగా పడ్డాయి. మీకు ఆమెకు బాగా పడ్డాయి. మాకే ఎక్కువ పడ్డాయా? నేను చూస్తలేనా. నేను వచ్చిన నుంచి ఎంత పని చేసినా ఏం చేసినా నువ్వేం చేసినావు, తాగినావా వచ్చిన వీడ అన్నావు, ఇంకా నువ్వే మాట్లాడుతున్నావు. ఏదో అన్న పని చేసినా ముక్క ఎక్కువ ఎత్తే వేసింది, దానికే పెద్ద కొంచెం పడాలా నువ్వు. ఏ ముక్క ఎక్కువ వేసింది? ఏం పని చేసినావు? ఏం పని చేస్తావు? కోసు కట్ట అన్ని చేస్తా, నువ్వు ఇక్కడ కూర్చుంటావు అట్లనే ఉంటావు. నా పదర లేకపోతే కళ్ళొచ్చు నా కోడికి. ఎవరు ఓ మాతేసిన తీర్లొట్టాడంత కాళ్ళు అది ఇంత గిరాసడానికి బాగా చెప్తాను. లొట్టడా గిలాసడా అనేది ముఖ్యం కాదు. దేవునికి ముక్త చెప్పినా లేదా మొక్కు ఎవరిదైతే అది ఏ పని బాగానే బరువైన ఫస్ట్ చెప్పిన మీతో కలవది ముచ్చటని. కలవదంటే ఎట్లా అనుకున్నామంటే అది తినది. ఆడిగా కూర ఉడకలేదు గంట సేపే కాదు. మీరు ఏమంటే ఆ కూర ఉడకలేదు ఏడదెక్కినా కోడి దిక్కువాల కోడి. మీరు ఏమంటే ఆ కూర ఉడకలేదు ఏడదెక్కినా కోడి దిక్కువాల కోడి. ఇప్పుడు ఉడకందే తిన్నావా? ఏడు ఉడుకుతుంది. అందుకే సరిగా తిననేది. ఉడకందే తిన్నావా నువ్వు? చెప్పేపా చెప్పేది మీకు మాట్లాడతాను. మళ్ళా నేను కోడికి ఎన్ని పైసలు అయినాయి నాకు? ఎంత అయినాయి? శరిసాయం కట్టినావు. ఏమాకు అట్టిగా ఇస్తారా పిలిచి? అద్దె అంటే నీకు తెలిసిన దగ్గర తీసుకపోయి మరి 10 రూపాయలు తక్కువ చేస్తే వచ్చిన ఏం 20 రూపాయలు ఎక్కువ మరి తేలేదు నువ్వు పోయి. నువ్వు నేను పోయి నేను కళ్ళుకోలే. ఏం కళ్ళు నువ్వు తెచ్చింది? ఏ పాటు నువ్వు తెచ్చిన కళ్ళు? గిలాస్ అదైతే తాగటానికి తప్పవునా? పతాకం పోనే పోతుంది. ఇలా ఆదివారం అరే మొత్తం సమ్మకలు పెడతారే దొరుకుతుంది. ఇంకా ఆడికి నేను ఫోన్ చేసి నీ పదార కొద్ది లేకపోయినావు. పతార బితార కాదు మరి నీ ఫస్ట్ అన్న దాంతో అద్దెలతో పొత్త అద్దే మనం అడగతే ఏం లేదు. నువ్వేం బాగా మాట్లాడతాను అంటే మేము చేసినాం పనిడా. ఇప్పుడు నువ్వు చేసింది ఏం లేదు, మాకు మేమే చేసినావు. నువ్వు బాగా మాట్లాడతావు. ఏం పని చేసినావు నువ్వు? అప్పుడైతే దప్పల కాడికి ఉరుకుతావు, ఇటు ఉరుకుతావు, అటు ఉరుకుతావు. నువ్వు పని చేసినావు ఇడా? నువ్వు పని చేసినావా? నువ్వు ఏం చేయలేదు. సపరేట్ అడుగు సుమ దక్కన. ఇంకా ఏం పని చేసినావు? లేకపోతే ఏం పడి నేను నా భార్య నా చూసి వచ్చాను. నేను ఫస్ట్ చెప్పిన నీకు లాభం అయింది, మాకు కాదు. కోడే పడితే మేకలు నువ్వేమన్నావా పెద్ద? లేకపోతే ఏం మాట్లాడతారు? కల్లుడు సుమతక్క ఏంది మీ ఆయన ఇక్కడ? ఏంది ఏంది? ఏమైతుంది? ఏం మాట్లాడతారు నువ్వు? ఏం మాట్లాడతాను నువ్వు? లేవా నాకు ఒప్పుకో. లేవా? నేను అన్ని పనులు ఏం చేస్తాను నువ్వు నన్ను అంటావా? సుమతి రాయా లేవా? ముక్కలు అనేటట్టున్నాయి. ముక్కలని బయట పడతాయి. రాయని దండ పెడతా. రాయే దొరికిండు. ఇప్పుడు ఏం పడదా? ఉండే ఏం ఒప్పుక ఆయన ఏం మాట్లాడతాడు? అర్థం లేని మాటలానే పట్నం పోయి పన్నీరు కొట్టుకున్నాడు. జాతరకు వచ్చి నీతో దెబ్బలు తింటున్నాను. సపరేకుంటా కూర గురించి ఎందుకు మనకు తక్కువ పడ్డ తెప్పించదానా? గొడ్డును కోసి పెడదాం తిను. గొడ్డులో కూడా సగం వేసుకొని తింటావు. ఎట్లా మాట్లాడతాడు? గంజిపోతుంది తిన్నారు మళ్ళీ మనల్ని అంటారు. అందుకే చెప్పిన ఫస్ట్ ఏదో మనోళ్ళని కలిసి వచ్చినాము. ఎందుకు వస్తారు? ఆ నల్ల మొక్క పడకంటే మీరు కూడా గంతేనా? గంజి మొత్తం కథం చేసి మీరే గంజి మొత్తం ఒరగొట్టి మీరు ఎట్లున్నారు? మేము ఎట్లున్నాం? గంజ కూర తిన్నావు. గంజ కూర తిన్నారు మీరు. నువ్వే తిన్నావు? మేము తినలే. నువ్వే తిన్నావు. నిన్ను చూస్తే ఏర్పడతలేదా? ఏంది మనిషి చెప్పేది అవసరమానే? మంది తిన్నారా? మనమే తిన్నాం కదా. నేను అన్నా అక్క. ఆయన అంటేనే నేను అన్నా. మనకి మది వెళ్తాయి. తినేది తిన్నారు మళ్ళా మమ్మల్ని అంటారు. ఇంకా ఏమని అంటారు? బొత్త అదేంటిది?
సపరేట్గా పోదాం నువ్వు సపడే కుక్క అన్న మీరు గంజులా మిగిలింది మూతికి తీసుకొని కట్టుకో అన్న మీరు గంజులా మిగిలింది మూతికి తీసుకొని కట్టుకో పిలుస్తా ఇంటికి పట్టుకురా తెచ్చుకుంటాను పాప ఇగో గంజులో చదువుకొని పా వాళ్ళతో సోపతి పట్టేది అన్నమాట మనకి ఎక్కువ పట్టే కానీ వాళ్ళు వేరుగా ఏంది రొల్లి తయారు చేసినా కూర్చున్నావు వాళ్ళు పోయా ఇప్పుడు గిన్నెలన్నీ వెళ్దామాలే నీతోటి తోమిస్తుందా తాత తిట్టుకోగలనా నీకు ఒకటి చెప్పానా ఏంటిది తిట్టుడే గవ్వెందుకు కోడి కాళ్ళు ఎప్పిస్తాను నీకోటి నాకోటి ఇంటికి మంచిగా కాల్చుకొని ఆ కళ్ళు కూడా చెప్పిన తెల్లగాలి మాట ఉండే ఇంటికాడ దాచా ఇంటికి పోయి సిరొక్క గ్లాస్ నీకోటి నాకోటి కంకుడే కంకుడు గిన్నెలు కూడా ఎందుకు మన అని చెప్పిన తెలుసు ఆపిస్తాను కూర మిగిలితే మన ఇంటికి వస్తుంది వాళ్ళ గిన్నెలు అనుకో వాళ్ళ ఇంట్లో కొద్ది తెలియకొద్దే మన గిన్నెలు లేమన్నా ఆ గిన్నెలన్నీ నువ్వే తోమాలి తాత అంత మట్టి అంటున్నది తోముతూనే పిచ్చి ముఖం ఇగో ఈ కోడి కళ్ళ మర్చిపోకు దారా ఈ అగడబడ్డాడు ఎప్పుడు చల్లబడతాడో ఎప్పుడు చల్లబడతాడో ఎన్ని తిన్నా సరిపోవు ఈ అగడబడ్డాడు పిసదాడా చచ్చినాన్ని రోజులు తినాలి చచ్చినాక తింటావా బొమ్మకన్నా వెళ్తే మాసాలు కనుక సదురు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్యన టీవీ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతా అంతవరకు శనార్థి ఫ్రెండ్స్ ఇదంతా ఓన్లీ ఫర్ కామెడీ కోసమే ఎవరు ఉద్దేశించింది కాదు సో దేవుళ్ళకు కూడా మరి మొక్కి ఇక చిన్న అట్లా ఇస్తానని చెప్పినాం మీకు కూడా చెప్తున్నాం ఇది ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు దయచేసి ఓన్లీ ఫర్ కామెడీ కోసం తీసినాం సో పక్కన ఒక ఇలా సమ్మకి గినబడాలి చిలో అల్లుడు